నమస్తే, స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ మిడ్ నైట్ మర్డర్స్ తో ఉలిక్కి పడ్డాయి. 6 నరమేధం మిడ్ నైట్ మర్డర్స్. 2 గంటల పాటు అరాచకం సృష్టించాడు ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తి. భార్యను చంపేశాడు, 2 పిల్లల్ని చంపేశాడు. ఎవరైతే తన మీద కేసు పెట్టారో ఆ బాలికను చంపేశాడు, ఆమె తల్లిని చంపేశాడు, ఆమె నాయనమ్మను కూడా చంపేశాడు. ప్రజెంట్ అయితే పరారీలో ఉన్న పరిస్థితి. అసలు ఈ ఇంతటి ఉన్మాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? రైట్, ఇది యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా మనం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ మిగతా వాళ్ళందరూ ఒక్కసారి ఈ వార్త చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే ఇది రంగారెడ్డి రూరల్ కిందకు వస్తుంది షాబాద్ అనేది. అర్ధరాత్రి వేళ ఊరంతా గాఢ నిద్రలో ఉంటే ఒకటి తలలో కాలయముడు తాండవం చేశాడు అన్నట్టుగా ఈ ఇన్సిడెంట్ జరగటం అనేది ఒక షాక్ గురైంది. ఎందుకంటే ఒకటి చేతిలో 6 మరణించడం అంటే అసలు అది అంటే వాడు ఎంత పర్వెక్టెడ్గా ఉన్నాడు, ఈ స్థాయిలో మర్డర్స్ చేశాడు అన్నది ఇప్పుడు చాలా అందరికీ షేక్ అవుతుంది. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకటి అతడి మీద గతంలో ఫిర్యాదు చేస్తే ఎవరైతే అతని మీద కేసు అవ్వడానికి కారణమయ్యారో వాళ్ళనే కాకుండా రక్తబంధాన్ని కూడా వదలలేదు. ఏం చేశాడు, కట్టుకున్న భార్యని కంటిపాపలంటే 2 కన్నబిడ్డలను కూడా కత్తితో కోసి నడు రోడ్డుపై పడేశాడు. ఒక రకంగా సినిమా క్రైమ్ థ్రిల్లర్ని తలపించేలా ఇది ఉంది. యాక్చువల్గా మలయాళం సినిమాలు థ్రిల్లర్స్ రకరకాల ఇలాంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అలా జరిగింది. అది లైవ్లీ అంటే అది సడన్గా మనం ఉన్న చోట అంటే షాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇట్లా జరగడం, 6 చంపేయడం ఏంటి అన్నదానికి ఒక్కసారిగా హతాశలు అయ్యారు. ఇప్పటికి వాళ్ళు అక్కడ షాక్ నుంచి తేరుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇష్యూ ఏంటంటే ఈ రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలంలో దైవాలగూడ అని ఒక విలేజ్ ఉంది. ఇక్కడ శుక్రవారం అర్ధరాత్రి అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్తో ఒక్కసారి వాళ్ళందరూ షాక్ గురయ్యారు. ఈ రాజకుమార్ అనే వ్యక్తి గతంలో ఒక మైనర్ బాలికను వేధించాడు అన్న ఆరోపణల పైన ఆ మైనర్ బాలిక తల్లి మే 16న షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఏం చేశారంటే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న నేపథ్యంలో కొన్ని ఆధారాలు ప్రూవ్ అవడంతో పోక్సో కేసుని నమోదు చేసి జైలుకు పంపించారు. అయితే ఇటీవల రాజ్కుమార్ బెయిల్పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వాడు గతంలో చేసిన తప్పుకి పోక్సో కేసు నమోదైన వాటిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికి మించి వాటిలో ఒక పగా ప్రతీకారం అనేవి పెరిగిపోయాయి. ఫస్ట్ తనకి ఎవరైతే జైలుకి పంపించారో వాళ్ళని స్మాష్ చేయాలి, అంతమొందించాలని ఫస్ట్ ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడువుగా నిన్న అర్ధరాత్రి అటు కత్తి పట్టుకుని ఒక రకంగా చంపడానికి ఫిక్స్ అయిపోయి బయలుదేరాడు. ఫస్ట్ ఏం చేశాడు, షాబాద్లో ఈ పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక ఇంట్లోకి సైకిల్లో ఫస్ట్ వెళ్ళాడు. నిద్రిస్తున్న బాలికను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మ ఇద్దరు అడ్డుపడ్డారు. ఆ కక్షలో ఏం చేశాడంటే చేతిలో ఉన్న కత్తితో 2 మహిళలను అక్కడికక్కడ నరికి చంపేశాడు. ఎవరు అడ్డుకున్న తల్లి లక్ష్మి అలాగే నాయనమ్మ రుక్మమ్మ ఇద్దరిని కూడా చంపేశాడు. అందరితో ఆగకుండా భయంతో వణికిపోతున్న ఆ బాలిక నీడ్చుకుంటూ దైవాలగూడ సమీపంలో ఉన్న ఈ అఖిల్ సాగర్ చెరువు దగ్గర తీసుకెళ్లి చీకట్లో ఎవరూ లేని ఆ నిర్మానుష ప్రదేశంలో బాలిక గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. అంటే ఇప్పుడు కొన్ని వార్తలు ఏమంటున్నాయని పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఆ పిల్లపై మళ్ళీ అగాత్యానికి పాల్పడి చంపేశాడని అంటున్నారు. ఇంక పోలీసులు అధికారికంగా దాన్ని ధృవీకరించాల్సి ఉంది. సరే, ఆ ముగ్గురిని అక్కడ చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం చేశాడు, అదే కత్తి పట్టుకుని దైవాలగూడలో ఉన్న తన ఇంటికి చేరుకుని అక్కడ 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరిత, అంటే ఇప్పుడు కూడా భార్య ఆమె, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కూడా వాడికి అంటారు కదా కన్ను మిన్ను ఆనలేదని, ఆ సరితని అలాగే పక్కన నిద్రిస్తున్న 2 కన్న కొడుకులు ని కూడా చంపేశాడు. అంటే ఒక సొంత వాళ్ళని చూసినా కూడా మనసు కరగలేని వాతావరణం అక్కడ కనిపించింది. ఓవరాల్గా చూస్తే నేను 6 చంపేశా, నేను కూడా చనిపోతున్నా అని ఆ నిందితుడు రాజకుమార్ తండ్రి అరుణ్ కుమార్కి ఫోన్ చేసి ఫోన్ పెట్టేశాడు. తండ్రి అంటే ఈ రాజకుమార్ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే ఈ విషయం అనేది బయటపడింది. ఒకే రాత్రి 6 దారుణ హత్య గురి కావడంతో షాబాద్ ఒక్కసారిగా షాక్కి గురైంది. ఇప్పుడు మొత్తం ఈ బాధిత కుటుంబాలు ఎవరైతే ఆ బాలిక, నానమ్మ, తల్లి చనిపోయారో వాళ్ళందరూ ఆ కుటుంబీకులందరూ ఖచ్చితంగా వాడిని ఉరి తీయాలి, చంపేయాలంటూ ఇప్పుడు షాబాద్ రోడ్డు పైన వాళ్ళు ఉదయం నుంచి రాస్తారోకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు. రేపు పొద్దున్న ఖచ్చితంగా రాజ్కుమార్ అనే వాడికి విపరీతమైన శిక్షలు పడతాయి. కానీ ఎంత కిరాతకంగా 6 చంపేశాడన్న ఇష్యూ ఒకటైతే, అంటే ఒక మనిషి స్వభావం
ఏ విధంగా మారుతోంది, ఒక మనిషిలో పగా ప్రతీకారం స్థాయి ఏ విధంగా వెళ్తోంది అన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అంటే వాడికి పోక్సో కేసు నమోదయ్యి వాడు జైలుకి వెళ్ళినా వాడికి బుద్ధి రాలేదు. అందుకే ఇలాంటిప్పుడు ఇలాంటి సెక్షన్స్ని కఠినాత్మకం చేస్తే కొందరేమో మానవ హక్కులను బయలుదేరతారు. హక్కులు లేవా, వాడు దుర్మార్గుడే కావచ్చు, వాడు కిరాతకుడే కావచ్చు, కానీ చట్టం ఏం చెప్తోంది, వాడికి ఎందుకు బెయిల్ ఇవ్వరు, ఇట్లా కొందరు పిచ్చి పిచ్చి వాదనలు చేస్తారు. మరి ఈ పిచ్చి వాదనలు చేసే వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? వాడు ఆ పోక్సో కేసుకి సంబంధించి వాడు జైలుకి వెళ్ళాడు, బెయిల్పై బయటకు వచ్చేసాడు. వాడు పోక్సో కేసు ఎందుకు నమోదైంది? ఇప్పుడు పోక్సో కేసు అనేది ఏదో మనం కంప్లైంట్ చేస్తే నమోదవుదండి. పోక్సో కేసు అనేది అత్యంత తీవ్రమైన చట్టం, అత్యంత తీవ్రమైన అంశాలు ఇమిడి ఉన్న ఒక చట్టం. తీవ్రమైన మైనర్ వాళ్ళపై లైంగిక వేధింపులు షాబాద్ పోలీసులు దర్యాప్తు చేశారు. వాడు చేశాడని తేలితేనే పోక్సో కేసు నమోదైంది. వాడికి ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వస్తే వాడిలో బుద్ధి మారిందా? మారలేదు. ఏం చేశాడు? 6 ప్రాణాలని చాలా ఈజీగా తీసేశాడు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు పోక్సో చట్టం తీవ్రత ఉంది, ఆ తీవ్రతను మరింత పెంచాలి, ఇలాంటి వాళ్ళకి బెయిల్ రాకూడదు అన్న ఇది ఇప్పుడు ముందుకు రావాలి. మనం చూసాం కొన్నిసార్లు కొన్ని కేసులు అయ్యేటప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళని, మైనర్లని అఘాయిత్యం చేసి చంపేసే వాళ్ళని, తర్వాత ఈ విధంగా వేధింపులకు పాల్పడే వాళ్ళని వాళ్ళ తరపున బార్ అసోసియేషన్స్, న్యాయవాదులు వాదించకుండా ఉంటారు. మరి ఇక్కడ బెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా న్యాయవాదులు ఎవరు వాదించి ఉంటారు. వాటిలో కనీసం ఆ పశ్చాత్తాపం లేదు, నేను తప్పు చేశాను, నాకు శిక్ష పడింది అని పశ్చాత్తాపం లేదు. కక్షే. ఆ బాలిక ఫిర్యాదు చేసింది, ఆ బాలికని చంపేశాడు, ఆ బాలికతో పాటు నిద్రిస్తున్న నానమ్మని, తల్లిని చంపేశాడు. ఇప్పుడు సొంత ఫ్యామిలీని, భార్యని, 2 కుమారులను కూడా చంపేశాడు. ఇంతకు మించిన ఘోరాన్ని మనం ఏమనుకోవాలంటే, వాటిలో ఒక సైకో బయలుదేరిపోయి, ఒక రాక్షసుడు బయలుదేరిపోయి ఈ ఘటనకి పాల్పడ్డాడు. నిజంగా మనిషి స్వాభావిక స్వభావం రాక్షసత్వంగా ఏ విధంగా మారుతోంది, కిరాతకంగా ఏమైనా మారుతోంది, అలాగే ఈ పోక్సో చట్టాలను మరింత తీవ్రతను చేయాలి, తీవ్రత పెంచాలి, ఈ సెక్షన్లు కానీ ఈ సెక్షన్స్ కానీ మరింత కఠినతరం చేయాలన్న దానికి ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ అండి. ఇది టిఆర్ఎస్ నుంచి కవిత డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి ఇది రేవంత్ చేసిన హత్యలు, ఈ రేవంత్ సర్కార్ చేసిన హత్యలు అని చెప్పేసి. అంటే కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అంటే ప్రతి ఇంటి దగ్గర ఒక పోలీసుని పెట్టలేం కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ లో ఏముందో అనేది ఆలోచించలేం కదా అని చెప్పేసి. అంటే పోక్సో కేసు కింద అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్ళి అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత బెయిల్ మీద వచ్చిన వ్యక్తి మీద కాస్త అతని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది కాస్త పోలీసులు నోటీస్